హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి పెన్షన్లు అనేది ప్రారంభించడం అయితే జరిగి మనకి 2 రోజులు అవుతున్నప్పటికీ చాలామందికి ఇప్పటివరకు పెన్షన్లు అనేది జమ కాలేదు. సో మనకి చూసుకున్నట్టయితే 30వ తారీఖు మనకి ఈరోజు చూసుకున్నట్టయితే 30వ తారీఖు పెన్షన్లు అనేది మనకి డేట్ అనేది చూసుకున్నట్టయితే ఈరోజు పెన్షన్లు అనేది ఎటువంటి జిల్లాల వారికి జమ అవుతుంది అన్న దానిపై మీకైతే అప్డేట్ అయితే ఇస్తాను. సో డేట్ అనేది 30వ తారీఖు అనేది రేపు. సో అప్డేట్ అనేది మీకు ఈ రోజునైతే విడుదల చేయడం అయితే జరుగుతుంది కాబట్టి సో 30వ తారీఖు ఏదైతే కొత్త పెన్షన్లు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే ఇప్పటివరకు ఎన్ని జిల్లాల వారికి ఈ పెన్షన్లు అనేది జమ చేయడం అయితే జరిగింది. ఏదైతే 2016 రూపాయలు దీంతో పాటుగా 4016 రూపాయలు మనకి పాత పెన్షన్లు అనేది జమ చేస్తున్నారు కాబట్టి సో మనకి ఈ రోజు నుంచి ఏ జిల్లాల వారికి ఇంకా మిగిలిన జిల్లాల వారికి ఎప్పటి నుంచి జమ చేస్తారు, ఏ తేదీలోపు మనకి 100% పెన్షన్లు అనేది పూర్తి చేస్తారన్న దానిపై, అలాగే బ్యాంక్ అకౌంట్ల ద్వారా కానీ మనకి పోస్ట్ ఆఫీసులలో కానీ ఎవరైతే పెన్షన్లు అనేది తీసుకుంటున్నారో సో అటువంటి వారందరికీ కీలక శుభవార్తతోనైతే కట్ అయిన పెన్షన్లు ఏదైతే ఉందో సో అటువంటి వారందరికీ మరియు ఈ పెన్షన్లు అనేది మనకి పూర్తిగా ఎప్పటివరకు జమ అవుతున్నాయో డేట్ అనేది మనకి అనౌన్స్ చేయడం అయితే జరిగింది. సో ఆ డేట్ నుంచి ఈ పెన్షన్ అనేది పూర్తి చేస్తారంట. అలాగే కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఏదైతే కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి జమ చేస్తారన్న దానిపై సో ఖచ్చితంగా వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. అప్డేట్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో అయితే చెప్తాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పనిసరిగా. అలాగే వీడియోని కూడా లైక్ చేయండి. సో మనమైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వీడియోని లైక్ చేసిన తర్వాత వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి చూసుకున్నట్టయితే మనకి ఆగస్టు నెల పెన్షన్లు అనేది సెప్టెంబర్ నెలలో మనకి ప్రారంభించడం అయితే జరిగింది గత 2 రోజుల కింద. కానీ మనకి 100%లో ఒక 20% జిల్లాలలో మాత్రమే మనకి పెన్షన్లు అనేది ప్రారంభించడం అయితే జరిగింది. కానీ పూర్తిగా పెన్షన్లు అనేది పంపిణీ అయితే పూర్తి కాలేదని అయితే చెప్పుకోవచ్చు. మనకి ఇంకా 4 రోజుల పాటుగా మనకి పెన్షన్లు అనేది వివిధ జిల్లాలలో వివిధ ప్లేస్లలో మనకి పెన్షన్లు అనేది జమ చేస్తున్నట్టుగానైతే చెప్పడం అయితే జరిగింది. సో ఇంకా అక్టోబర్ 5వ తారీఖు వరకు మనకి ఇప్పటివరకు పెన్షన్ జమ కాని పెన్షన్ లబ్ధిదారులందరి ఖాతాల్లో మనకి ఇంకా 4 రోజులలో ఈ పాత పెన్షన్లే అనేది జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు అనేది పడని వారందరూ ఏమాత్రం దిగులు పడొద్దని అయితే స్పష్టతను అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మనకి చూసుకున్నట్టయితే ఇంకా 4 రోజులలో ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు పడని వారందరికీ పెన్షన్ డబ్బులు పంపిణీ చేయడంతో సహా మనకి ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో సో అటువంటి వారందరికి కూడా శుభవార్త అనేది చెప్పడం అయితే జరిగింది. మనకి ఇంకొక వారం రోజులలో ఈ కొత్త పెన్షన్లు ఏ నెల నుంచి ఇస్తున్నారు అన్న దానిపై అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందంట. అలాగే ఏదైతే ఆగస్టు నెలలో పెన్షన్లు అనేది కట్ కావడం అయితే జరిగినాయో అంటే పెండింగ్లో పడడం అయితే జరిగిందో సో అటువంటి వారందరికి కూడా కట్ అయిన పెన్షన్లు కూడా మనకి ఈ నెలలో ఇస్తామని కూడా ఖాతాలో జమ చేస్తామని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టతను అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మనకి ఇంకా 4 రోజులలో కట్ అయిన పెన్షన్లతో సహా ఆగస్టు నెల పెన్షన్లు అనేది పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. అలాగే ఈ కొత్త పెన్షన్ల కోసం అప్డేట్ కూడా మనకి రానున్న 4 రోజులలో రానుంది కాబట్టి సో అప్పటి వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎటువంటి అప్డేట్ వచ్చినా మీ ముందుకైతే వీడియో రూపంలో అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి సో అప్పటి వరకు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకొని వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ గైస్.